మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఫస్ట్ బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్స్, టొమాటో, కరివేపాకు, పెరుగు, మిక్స్డ్ గరం మసాలా, కారం పొడి, అల్లం, మనకు గ్రీన్ మిర్చి, పసుపు అండ్ కొత్తిమీర. ఎగ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు హరీష్ గారిని అడిగి తెలుసుకుందాము. హరీష్ గారు, ముందుగా ఏం చేయాలంటారు? ఫస్ట్ మనం బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలండి. ఓకే, బాయిల్డ్ ఎగ్స్ అండ్ బౌల్లో మనం కొన్ని మిక్స్ చేసుకునేవి ఉంటాయి. ఓకే, అంటే ఈ లోపు మనం ప్యాన్ ఏమైనా రెడీ చేసుకోవాలి, లేకపోతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవచ్చు? అట్లా చేసుకోవచ్చు, ఇలా. సో ఫస్ట్ అయితే మనం బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని సైడ్స్ మనం కట్ చేసుకోండి. కొంచెం కారం పొడి, ఓకే, తర్వాత సాల్ట్ కొంచెం వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసేసి ఒక 5 minutes పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం ఆయిల్ తీసుకొని ఒక 3 spoons ఆఫ్ ఆయిల్ తీసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం ఇందులో ఎగ్స్లో కొంచెం కారం పొడి వేసుకున్నాం కదా, ఇందులో మనకి ఎంత సరిపోదో అంత మళ్ళీ కారం పొడి. సో ఎక్కువ మ్యారినేషన్ లో కాకుండా ఓన్లీ అంటే కొంచెం గరం మసాలా, అలాగే కారము, ఉప్పు, పసుపు ఇంతే వేశారు కదా ఎగ్స్, మిగతా అంతా మీరు కర్రీస్లోనే. సో ఇదేంటి మీరు సొంతగా ట్రై చేసిన రెసిపీనా, లేకపోతే కనుక అమ్మ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కాల్ చేసి ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా చూసే చెప్పాను కదండి ఇందాక చెప్పినట్టుగా బ్యాచిలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేది చికెన్, ఎగ్స్ అంతే. ఇవి తొందరగా అయిపోతాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది డైట్ థింగ్ ఆల్సో. మనకి ఎగ్స్ కూడా ఇట్స్ గుడ్ ఫర్ ప్రోటీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చికెన్ ఆల్సో ఇస్ గుడ్ ఫర్ ప్రోటీన్ కాబట్టి సో ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారు. అండ్ కొంచెం బాడీ మెయింటైన్ చేయాలి అంటే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎగ్స్ ఎక్కువగా ఇంటేక్ ఉండాలంటారు కాబట్టి. నెక్స్ట్ మనం టొమాటోస్ తీసుకుందాము. ఓకే, కొంచెం మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, మన క్వాంటిటీ బట్టి ఆయిల్ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీలో ఇవన్నీ వెజిటేబుల్స్ కావాలో అంత కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ కరివేపాకు, సో మంచిగా ఇలా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 5 minutes అలా వెయిట్ చేస్తే ఎవ్రీథింగ్ అది కొంచెం చేసుకుంటుంది. సో ఇది ఆల్మోస్ట్ మంచిగా కుక్ అయిపోయినది. గార్లిక్ పేస్ట్ వేసేసుకోండి. సో మంచి గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఎప్పుడైతే కర్రీ మంచిగా మిక్స్ లైక్ హీట్ అయిపోయి అంత నార్మల్గా కలిసిపోద్దో మనం నెక్స్ట్ ప్రిఫర్ చేయాల్సింది కర్డ్ అనమాట. సో ఇందులో మనము పెరుగు తీసుకోవాలి. సో మనము ఎంత క్వాంటిటీ ఆఫ్ కర్డ్ కావాలో తీసుకొని
వాటర్ గ్రేవీ రావడం కోసమా కర్డ్? ఎస్ అండి, గ్రేవీ రావడం కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం బాయిల్డ్ ఎగ్స్ ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదండి, అది ఇందులో పెట్టేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సో ఫైనల్గా మనము గరం మసాలా వేసుకోవాలి, ఎందుకంటే మన రెసిపీ ఆల్రెడీ మసాలా ఎగ్ ఫ్రై కాబట్టి. సో మసాలా వేసుకొని సో దీన్ని రైస్ తో తింటే బాగుంటుందా లేకపోతే రోటీతో కూడా బాగానే ఉంటుంది? రోటీతో చాలా బాగుంటుంది, ఈవెన్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఒక 1-2 minutes అట్లా ఉన్నాక సో నెక్స్ట్ కొత్తిమీర ఫైనల్ టచ్. సో మిక్స్ ఇట్ వెల్. జస్ట్ 1-2 minutes అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ. సో కంప్లీటెడ్ అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. సో ఫైనల్గా మనకు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినది. మసాలా ఎగ్ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు టేస్ట్ చూసి చెప్పండి. సో ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఎగ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు, టొమాటో, ఆనియన్స్, కరివేపాకు, పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, గరం మసాలా. ఎగ్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన గుడ్లు వేసి కాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దానిపైన కారం పొడి, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని తరువాత అందులో పెరుగు కూడా వేసి కలుపుకొని అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి మరి కాసేపు ఉడికించాక దాంట్లో గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ.